మానవ జీవితం ఓ వరం. ఈ భూమి మీద అడుగు మోపింది మొదలు ఈ మట్టిలో కలిసేంత వరకు ప్రయాణం సాగుతుంది. క్షణాలు నిమిషాలు, గంటలు రోజులు, వారాలు నెలలు, సంవత్సరాలు. ఎన్నో అనుభవాలు, ఎన్నెన్నో ఆలోచనలు, మరెన్నో అవమానాలు, ఇంకెన్నో అవకాశాలు. కొందరు గెలుస్తారు, మరికొందరు ఓడిపోతారు. ప్రతి మనిషి తనకు తాను ఓ కొత్త దారిని సృష్టించుకుంటూ వెళ్ళటమే జీవితం. దీనికి అవదంటూ ఉండదు. మరణం ఒక్కటే. ప్రతి మనిషి జీవితం ఆ దేవుడి నిర్మితమే. అది కర్మానుసారమే సాగుతుంది. కూలివాడితో మొదలు కోటీశ్వరుడు వరకు జీవితం ఒక్కటే, కానీ జీవించే విధానమే వేరు. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే: కూలివాడు చనిపోతాడు, కోటీశ్వరుడు చనిపోతాడు. మరి ఇందులో ఏముంది? ఏదీ నీది కాదు, ఏదీ నీతో రాదు. నీవు అనుభవించేదే నీది. ఏది ముందుంది అనుకోవద్దు, ఇప్పుడున్నదే నిజం. ఆస్తులు సంపాదించడం కాదు, ఆరోగ్యం సంపాదించుకోండి, ఆనందం సంపాదించుకోండి. నీ జీవితానికి నీవే హీరో. నీది నీవే అనుభవించు, ఆనందించు. ఎందుకంటే నీవు అమరజీవి కాదు. అందుకే గతాన్ని గుర్తుపెట్టుకోకండి, భవిష్యత్తు కోసం ఎదురు చూడకండి. అంతా వర్తమానం. అంతే, నీవు నడుస్తున్నదే నిజం. ఇది గుర్తుపెట్టుకోండి.